సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, కానీ ఒక 2 నిమిషాల తర్వాత మాత్రం మూవీ చూసాను, సర్ప్రైజింగ్ గా చాలా బాగుంది. సిరాయ్ అంటే తెలుగులో జైలు అని అర్థం. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తా. సినిమాలో స్టార్టింగ్ సీనే మనల్ని సినిమా మొత్తం చూసేలాగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. హీరో ఇంట్రడక్షన్ కి ఇది కదా అసలైన క్లిప్ అనిపిస్తుంది. తర్వాత సీన్ లో మనకి హీరో ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకీ కథ ఏంటి బాస్ అంటే, సెకండ్ హీరో ఒక సామాన్యుడు, కానీ పరిస్థితులు అతన్ని నేరస్తుడిగా ముద్ర వేసి కటకటాల వెనక్కి నెట్టేస్తాయి. అక్కడ నుంచి మొదలవుతుంది అసలైన స్టోరీ. జైలు అంటే కేవలం శిక్ష వేసే చోటు మాత్రమే కాదు, అక్కడ ఒక చిన్న ప్రపంచమే ఉంటుంది. అక్కడ పాలిటిక్స్ ఉంటాయి, దాదాగిరి కూడా ఉంటుంది. ఇలాంటి పనికిమాల సిస్టమ్ లో మన హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు, జీవితం మొత్తం జైల్లోనే ఉండిపోతాడా లేదా తన చెయ్యని నేరానికి నిర్దోషిగా బయటికి వస్తాడా అనేది సిరాయ్ స్టోరీ. సినిమాలో ఏది బాగుందంటే సెకండ్ హీరో పర్ఫార్మెన్స్, డైరెక్షన్ ఇంకా మ్యూజిక్. సెకండ్ హీరో పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అతని యాక్టింగ్ వల్ల మనం కూడా ఎమోషనల్ అవుతాం. డైరెక్టర్ తన ఫస్ట్ మూవీతోనే తన స్టాండర్డ్స్ ఏంటో ఈ సినిమా ద్వారా మనకి చెప్పారు. జైల్ సెట్ కానివ్వండి, యాక్టర్స్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలాగా క్రియేట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తెలుగు సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సినిమాలో అన్ని బాగున్నాయా అంటే కాదు. ఫస్ట్ హాఫ్ అయితే ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. ఈ రోజుల్లో మూవీస్ అన్ని గన్స్ తో యాక్షన్, కార్స్ తో చేసింగ్, హీరోకి ఎలివేషన్ ఇచ్చినా కూడా సినిమా అంతంత మాత్రమే. కానీ ఈ సినిమాలో పెద్దగా యాక్షన్ ఉండదు, రొమాన్స్ ఉండదు, ఐటమ్ సాంగ్స్ అయితే అస్సలు ఉండవు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం మాత్రం ఈ సినిమా కాదు. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, సిరాయ్ ఒక హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ రైడ్. సినిమా మొత్తం అయ్యాక అరే అప్పుడే అయిపోయిందా, మూవీకి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. మీకు రొటీన్ సినిమాలు బోర్ కొట్టి ఏదైనా రియలిస్టిక్ గా చూడాలి అనుకుంటే ఈ మూవీ అనేది పర్ఫెక్ట్ చాయిస్. కానీ నాకు లాజిక్ వద్దు, మ్యాజిక్ కావాలి, 4 ఫైట్లు 6 పాటలు కావాలి అనే బ్యాచ్ అయితే మాత్రం ఈ సినిమాకి దూరంగా ఉంటేనే బెటర్. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసింటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గట్టిగా లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని క్రేజీ రివ్యూస్ కోసం అలానే ర్యాండమ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.